టెండర్ ప్రాసెస్ దీని మీద ఏమైనా టెక్నికల్ కమిటీ వేశారు సార్ మీ కోల్ మినిస్ట్రీ నుంచి అక్కడికి వెళ్ళి స్టడీ చేసి అసలు ఏం జరిగింది టెండర్ ప్రక్రియ అసలు ఎందుకు రద్దు చేశారు దీని మీద ఏమైనా కమిటీ వేస్తున్నారా వేశారన్నట్టు దానిపైన కూడా ఆలోచన చేశాము తప్పకుండా దీనిపై నిర్ణయం తీసుకుంటాం సార్ మీరు కూడా నిజాలు దాచిపెట్టినట్టు కదా ఈ విషయాలన్నీ పేపర్లో వచ్చేంత వరకు కూడా మీరు ఇప్పటివరకు ఎక్కడ చాలాసార్లు చెప్పిన నేనే నైని కాదు ఇప్పుడు నైని దాంట్లో విజిటింగ్ క్లాస్ పెట్టారు దానివల్ల అది నాకు కూడా తెలియదు మాకు సంబంధం తెలియదు మాకు ఎవరు చెప్పాలి పేపర్లు వచ్చిన తర్వాత తెలిసింది 49% అదే కదా చెప్తున్నదిగా మాకేం చెప్పరని చెప్తున్నా కదా నేను స్వయంగా నేను మీకు అడగకముందే చెప్పాను ఏ విషయం కూడా ఒక ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు బోర్డులో ఏ విషయం కూడా మేమేమైనా లేవనెత్తితే కూడా డిసెంట్ నోట్ పెట్టడమే తప్ప ఏది కూడా మాది నడవదు అదే విషయం చెప్తున్నాను అదే కదా మాకు తెలియదు కదా అది ఇప్పుడు కొత్తగా వచ్చినా కదా నేను పత్రికల్లో వచ్చిన దాకా మాకు కూడా తెలియదని బోర్డు ముందుకు రాలేదు ఈ టెండర్ల ప్రక్రియ కానీ చేయలేదు అదే చెప్తున్నాను ఈ టెండర్ల ప్రక్రియ కానీ ఇదేది కూడా బోర్డు ముందుకు రాలేదు ఇక్కడ ఆఫీసర్స్ మా మినిస్ట్రీ ఆఫీసర్స్ మీటింగ్ అయినప్పుడు 4 నెలలకు 5 నెలలకు ఒకసారి పోతారు ఎవడువాడు అన్నోడు ఇంతకంటే స్పష్టంగా చెప్తున్నాను నేను సార్ ఇప్పుడు మీరు గతంలో డైరెక్టర్స్ ఏమిచ్చినా కానీ దాన్ని పరిగణలో తీసుకోలేన్నారు ఇప్పుడు కూడా డిసెంట్ నోట్ ఇచ్చారన్నారు అప్పట్లో ఇప్పుడు కూడా డిసెంట్ నోట్కి పరిమితం ప్రజలకు చెప్తున్నాను అందుకే మరొకసారి అదే కదా మీరే చెప్పాలి ఆ విషయం కేంద్ర మంత్రిగా కోల్కి సంబంధించి దేశాన్ని మొత్తం మీ ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి సింగరేణిలో మీ వాటా కూడా ఉంది సార్ 49%. ఎందుకు ఈ వ్యవహారంలో మీరు అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధారంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమాలు చేస్తుంటే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇస్తే మేము తప్పకుండా దీని మీద దర్యాప్తు చేస్తాం. మీరు చూస్తూ ఉన్నట్టుగానే ఉంది సార్, ఏం చేసినా లేదు. భారతదేశం 49% 51% తీసుకోవచ్చు కదా, ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే ఈరోజు దీనికి సంబంధించి కూడా ట్రైపార్టీ అగ్రిమెంటు చేసుకోవాల్సింది. ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్లో తప్పకుండా ఈ విషయాలని చర్చిస్తాం. సార్ ఇప్పుడు కోల్ ఇండియా బొగ్గు టన్నుకి 1600 అమ్ముతూ సింగరేణి 4000 అమ్మడానికి అవకాశం కూడా దోపిడీ చేయడానికి మీరు డైరెక్ట్ గా అవకాశం మా చేతుల్లో లేదంటే మీరు అదే మాట, మా చేతుల్లో ఉండదు అది. రాష్ట్ర ప్రభుత్వము కోఆపరేటివ్ ఫెడరలిజంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. ఆ మాత్రం మీరు అర్థం చేసుకుని నేనేం చేస్తాను. ఇప్పుడు ఆ బొగ్గుని జెన్కో ఉంటుంది, జెన్కోకి మళ్ళీ పే చేయాల్సింది కన్స్యూమరే, అంటే ₹1 వచ్చే యూనిట్. నేను ఈ విషయం చాలా సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లలో చెప్పాను, రివ్యూ మీటింగ్లలో చెప్పాను ఇదే విషయాన్ని. హైదరాబాద్ లో చాలా సార్లు చెప్పాను ఇదే విషయం. భరించాల్సి వస్తుంది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కాదు, గతంలో 30-40 సంవత్సరాలు ఇదే విధంగా జరుగుతూ ఉంది. మేము వచ్చినాక వచ్చిన నియమం కాదు ఇది. మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి నియమాలు కాదు ఇది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే పద్ధతి కొనసాగిందో అదే పద్ధతి అలవాటు పడ్డారు. ఫస్ట్ టైము ఇంకా నేను ఈరోజు ఆదేశించి బోర్డు మీటింగ్ పెట్టించాను. ఫస్ట్ టైం కొన్ని ఇనిషియేటివ్ తీసుకోబోతున్నాను. నేను వచ్చిన తర్వాత సాయం చేశాం నైని కోల్ బ్లాక్. నేను వచ్చిన తర్వాత కొంత దానిపైన ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశాను. ఈ మధ్యలోనే హైదరాబాద్లో కూడా రివ్యూ మీటింగ్ పెట్టాను నేను. ఇక్కడ నుంచి మా కోల్ బ్లాక్ సంబంధించినటువంటి కోల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మా సెక్రటరీ అందరం పోయి హైదరాబాద్లో సింగరేణి భవన్లో కూడా రివ్యూ చేశాము లాస్ట్ 3-4 మంత్స్ క్రితం. మీరు సహాయం చేయడం అది సింగరేణి లేదంటే ఎవరైతే దోపిడీదారు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తవ్వుకొని వాళ్ళు ₹4000 అమ్ముకుంటారు. దాన్ని కన్జ్యూమర్కి ఎట్లా తగ్గించాలనే ఆ కోణంలో మీరు చూడాలి కదా. తప్పకుండా మాకు సంబంధించినటువంటి మా కంపెనీలు అదేవిధంగా ఉంటాయి. ఇక్కడ గతంలో అనేక సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆలోచన చేస్తాం ఏం చేయాలనేది. స్వతంత్ర భారతంలో సింగరేణికి మాత్రమే ఈ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండటము, రాష్ట్ర ప్రభుత్వమే దానికి సంబంధించిన మొత్తం వ్యవహారం నడిపించడం ఏ రాష్ట్రంలో లేనన్ని, ఏ రాష్ట్రంలో అట్లా లేవు. ఇక్కడ జాయింట్గా ఎక్కడ లేదు. అదే ఒకటి కోల్ ఇండియా కింద తీసుకోవడానికి మీకు వచ్చే అభ్యంతరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడు కూడా మనం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని లాభాల బాటలో నడపడం కోసం, దీనికి సంబంధించినటువంటి పారదర్శకత నడపడం కోసం ముందుకు వస్తే మేము మొత్తం మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే మా కోల్ ఇండియా చేయడానికి సిద్ధంగా ఉంది.
కాళేశ్వరం మీద సిబిఐ విచారణకి ఇచ్చింది కదా. దాంట్లో కూడా ఇంకా కోర్టులో ఉంది ఇష్యూ, కోర్టులో తేలాలి ఫైనల్గా. దర్యాప్తు చేయొద్దని చెప్పి కోర్టు ఆదేశించింది. మళ్ళీ మీ తర్వాత పర్టికులర్గా ఆ కమిషన్ రిపోర్ట్ ను బేస్ చేసుకుని దర్యాప్తు దాని మీదనే రాశారు వీళ్ళు కూడా. అది కూడా ఒక మేడిగడ్డ కోసమే, వాళ్ళు రాసిన దాంట్లో కూడా ఒక మేడిగడ్డ కోసమే దానికి సంబంధించి ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే దర్యాప్తు చేయమని ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం అంటున్నారు. విజిలెన్స్ చేసే అవకాశం ఉందా? సెంట్రల్ విజిలెన్స్ నుంచి లేదు లేదు, అట్లా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లా పోలే ఇంతవరకు. కాదు సార్, మీరు 49% ఉన్నప్పుడు సివిసితో మీరు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేయించచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారంలో ఉన్నది, తప్పకుండా దీని మీద ఆలోచన చేస్తాం ఇప్పుడు. సార్ కిషన్ రెడ్డి గారు, సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ఎక్కడా లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చారని మీరు అంటారు. కానీ సింగరేణి గారి రాష్ట్ర ప్రభుత్వం గారు చెప్తుంది ఏంటంటే, గతంలో టెండర్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి కొన్ని కంపెనీలు దక్కించుకున్న తర్వాత మాకు నష్టం వచ్చింది, మేము ముందు అక్కడ సైట్ విజిట్ చేసి అంచనా వేయకుండా చేశాము కాబట్టి నష్టం. నేను మాట చెప్పినా మీరు వెళ్ళలేదు. సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలా మేము కంపెనీ, నేను ముందే చెప్పిన విషయం. ఎందుకు సైట్ విజిట్ అంటే, ఆ కంపెనీ ఏ రకంగా ఉంది, అక్కడ ల్యాండ్ ఏ రకంగా ఉంది, ఆ యొక్క కోల్ బ్లాక్ ఏ రకంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత, అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంది, రోడ్డు పరిస్థితి ఏంది, ట్రైన్ పరిస్థితి ఏంది, ఇవన్నీ వాళ్ళు స్టడీ చేయాలనే ఉద్దేశంతో సైట్ విజిట్ అనేటువంటి ప్రక్రియ గతంలో ఇప్పుడు కూడా ఉన్నది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ మేము చూసి వచ్చిన తర్వాత మేము సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే మేము ఈ టెండర్లో ప్రక్రియలో పాల్గొంటున్నామని ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ టెండర్ కుంభకోణానికి మీకు సంబంధం లేదంటారు. అంటే నాకు అర్థం కాలేదు. అందుకోసం పంపించిన కదా ఈరోజు. మీరేమన్నా లెటర్ రాస్తారా ఇన్ని అవకతవకలు జరిగినట్లు మీ దృష్టికి వచ్చింది? తప్పకుండా నేను ఆల్రెడీ చెప్పినా కదా మా కోల్ సెక్రటరీ. నేను ఇప్పుడు అడుగుతున్నానంటే అదే కదా. నేను ఇప్పుడు లెటర్ కూడా రాస్తా, తప్పేముంది. మెట్రో విషయంలో, హైదరాబాద్ మెట్రో విషయంలో మెట్రో ఫేజ్ 2 కి మేము అనుమతులు ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఫేజ్ 1 ని మీ కంట్రోల్ లో తీసుకొని దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 సభ్యుల్ని నామినేట్ చేయండి, మేము కమిటీ వేస్తాము. తర్వాత కమిటీ వేసిరు ఆల్రెడీ. ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదామని చెప్పి అవును అవును అవును, దీన్ని కూడా రాస్తా, తప్పకుండా రాస్తా. గతంలో కూడా ఈ యొక్క 47,000 కోట్ల రూపాయల విషయంలో కేసీఆర్కి రాశాను ఉన్నప్పుడు, ఈయన కూడా రాశాను డబ్బులు సింగరేణికి చెల్లించాలని. మీ పలుకుబడి నుంచి మెట్రో ఫేజ్ 2 ఏమని చెప్పిన కదా, నేనేమంటున్నా. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాశారు కదా. ఇప్పుడు మీటింగ్ 2 పేర్లు నిన్న పంపాను. ఉత్తరం రాసినాక 17వ తేదీన నిన్న పంపాడు. ఆ మీటింగ్ జరగాలి కదా. పలుకుబడి మీద తీసుకురావచ్చు. ఎట్లా చేస్తారు అంటే ఆయన రాయడం వేరు. ఇప్పుడు నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నాను, పాజిటివ్గా రాశాను. నేను మంత్రి గారితో మాట్లాడినాక మీ వాళ్ళు 3 నెలల నుంచి ఇంతవరకు 2 పేర్లు ఇవ్వలేదన్నారు. ఇవ్వలేదంటే నేను ఆ ఉత్తరం ముఖ్యమంత్రికి రాశాను. నా ఉత్తరం చూసి వెంటనే ఆయన 2 పేర్లతోటి పంపించేశాడు. జరగని మీటింగ్ జరగని, పలుకుబడి ఉంటుంది. ఇక్కడ పద్ధతులు ఉంటాయి, పలుకుబడి ఉండదు. పద్ధతులు విధానాలు ఉంటాయి. ఇది తెలంగాణ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్లస్ సింగరేణి యాజమాన్యం ట్రైపార్ట్ అగ్రిమెంట్ చేయాలి, చేపిస్తాం. దానికి సంబంధించి దానిపైన కూడా దృష్టి కేంద్రీకరిస్తాం. ఒప్పుకుంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, సింగరేణి మాకు ఇస్తే సింగరేణికి అండ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి నడిపేటువంటి ఎక్స్పర్టైజ్ ఉండదు. మంత్రులు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటాయి. అదే సింగరేణి ఇప్పుడు మాకు అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. బీసీసీఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, ఎస్సీసీఎల్ కావచ్చు, మహానది కోల్డ్ఫీల్డ్ కావచ్చు. ఇవన్నీ కూడా మా సింగరేణికి సంబంధించినటువంటి కంపెనీతో సహా అనేక కంపెనీలు దేశంలో ఉన్నాయి. అంటే మిగతా అన్ని కంపెనీలు కూడా ఈరోజు కోల్ ఇండియా కింద పనిచేస్తాయి. ఒక సింగరేణి కంపెనీ స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు టెండర్లు రద్దు అయిపోయి మళ్ళీ కొత్త ఫ్రెష్ పిలవబోతున్నారు. దాంట్లో ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ అందులో ఇన్కార్పొరేట్ చేస్తారా? ఉత్తరం రాస్తాము, ఉత్తరం రాస్తుంది ఈ విషయంలో. అందుకే ఈరోజు మీటింగ్ పెట్టాము. ఇంతకుముందు మన పత్రికా విలేకరు అన్నట్టు మా యొక్క అధికారుల బృందాన్ని పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. సింగరేణికి వెళ్ళి మొత్తం ఫైళ్లు చూసి అక్కడ ఎక్కడెక్కడ పొరపాటు జరిగింది, దీనిలో ఏ రకంగా సరిదిద్దుకోవాలో మా తరఫున చేయాల్సినటువంటి అన్ని రకాల సూచనలు, సలహాలు మేము చేస్తాం. దేశంలో ఉన్నది అది ఇప్పుడు అంతటా. ఇప్పుడు అన్ని మీరే అడిగితే ఎట్లా, ఏం చేస్తున్నారని అడుగుతారు. మళ్ళీ చేయాలి కదా, ప్రయత్నం అయితే చేయాలి. అది ఒక బాధ్యత కలిగినటువంటి. స్టేట్ ప్రభుత్వం తప్పకుండా అవన్నీ దృష్టి పెట్టాలి. ఇది కొత్త కాదు, మీ ఛానల్లో కూడా వచ్చింది. చలో నేను తీసుకోము, 9 బ్లాక్ మేము వెనకకే తీసుకోము. దీన్ని పూర్తిగా మరి ట్రాన్స్పరెన్సీ తోటి ఈ బ్లాక్ వేలంలో పెట్టాలి.
వాలంటరీనా వాలంటరీ అది మేము చేయాలి, ఇప్పుడు దాన్ని చేస్తాం. నేను ఏం ప్రయోజనం ఉంది సార్? ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా కొంత ఒక చర్చకు వస్తాయి. ఓ అగ్రిమెంట్ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి మధ్యలో ఒక ఒప్పందం కుదురుతుంది. దాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా చూడొచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న నిబంధనలు ఇప్పుడు ఈ నెక్స్ట్ టెండర్ పెట్టాలని మీరు కోరబోతున్నారా? తప్పకుండా నేను చెప్తున్నాను కదా, నేనే చెప్తా కదా. రాస్తున్నారా? తప్పకుండా చెప్తున్నా. నేను ఆల్రెడీ సింగరేణి సైట్ విజిట్ చేయాల్సినటువంటి విషయంలో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.